హాయ్ ఎవ్రీవన్. ప్రస్తుతం ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోని 3 పార్ట్లుగా డివైడ్ చేద్దాం. ఫస్ట్, అసలు ఈ ఛానల్లో ఓన్లీ రన్నింగ్ రిలేటెడ్ వీడియోసే వస్తాయి. ఎందుకంటే 2019 నుంచి నాకు ఫిట్నెస్, అసలు జాగింగ్ చేసే ఓపిక కూడా లేదు కరోనా టైంలో. హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవాలని సో జాగింగ్ చేస్తూ రన్నింగ్ రిలేటెడ్ ఫిట్నెస్ ఇంప్రూవ్ చేసుకుంటూ ఉన్నాను. సో అప్పటి నుంచి సరదాగా ప్యాషన్ కొద్దీ సరదాగా ఈ ఛానల్ పెట్టడం, నాకు తెలిసిన నాలెడ్జ్ లేదంటే నాకు తెలిసిన పాయింట్స్ షేర్ చేసుకోవడం. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే, అసలు ఫిట్నెస్ గురించి నా పర్సెప్షన్ ఏంటంటే, చాలామందికి ఇనేబిలిటీస్ ఉంటాయి. సో 25-30 ఇయర్స్ క్రాస్ అయిన తర్వాత అట్లీస్ట్ కూర్చొని లేకడానికి ఓపిక ఉండదు, లేదంటే వాకింగ్ చేయడానికి ఓపిక ఉండదు. రకరకాల హెల్త్ ఇష్యూస్ వల్ల ఫిట్నెస్ మొత్తం డౌన్ అయిపోద్ది. సో అట్లీస్ట్ ఒక ఇటుక రాయి కూడా మొయ్యలేరు, అంత ఫిట్నెస్ లేని స్టేజ్లో ఉంటారు. చాలామంది ఎక్కువ మంది జిమ్కి వెళ్తారు ఫిట్నెస్లో, అదేవిధంగా ఎక్కువ మంది మానేస్తారు కూడా, వెళ్ళి అంత ఫాస్ట్గా. నెక్స్ట్ యోగా చేస్తారు, మెడిటేషన్ చేస్తారు. చాలా కొద్దిమంది రన్నింగ్ జాగింగే చేస్తూ ఉంటారు. సో ఈ ఛానల్లో మొత్తం అంతా రన్నింగ్ రిలేటెడ్ స్ట్రెంత్, రన్నింగ్ రిలేటెడ్ ఫిట్నెస్, ఎలా చేయాలి, లాంగ్ రన్స్ కానీ, యూజువల్గా ఏరోబిక్ జోన్లో ఉన్న రన్స్, అంటే ఏరోబిక్ అంటే హెల్త్ ఇంప్రూవ్మెంట్, ఫ్యాట్ బర్నింగ్ జోన్లో ఉన్న రన్స్ గురించి, వాటి గురించి డిస్కస్. నెక్స్ట్ ఏంటంటే, నాకు ఈ 2025లో నా గోల్ ఏంటంటే ఓన్లీ 10K వరకు అనమాట. 10K 40 minutesలో కంప్లీట్ చేయాలి. ఇంకా ఫర్దర్గా ఇంప్రూవ్ అయితే ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి. అది ఎందుకంటే ఇంతకుముందు లాంగ్ రన్స్ కానీ హాఫ్ మారథాన్స్ ఎక్కువ చేసేవాడిని. సో ప్రజెంట్ ఉన్న బిజీ షెడ్యూల్లో అవన్నీ కరెక్ట్ కాదు నాకు. సో ఓన్లీ 10K కూడా మంచిదే. 10K 40 minutes, 38-39 minutesలో ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి ఒక ఫ్యూ ఇయర్స్ వరకు. సో అది కాకుండా బేసిక్ స్ట్రెంత్ ట్రైనింగ్స్ అన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. సో ఈ ఛానల్లో ఈ రన్నింగ్ రిలేటెడ్ వీడియోస్ మళ్ళీ వీక్లీ అట్లీస్ట్ 1 వీడియో అలా పోస్ట్ చేస్తూ ఉంటాను. సో 1000 పైన సబ్స్క్రైబర్స్ ఉన్నారు, వాళ్ళు వెళ్ళకూడదు. సరదాగా మనకు కూడా కమ్యూనికేషన్స్ ఎన్ని ఇంప్రూవ్ అవుతాయని చెప్పి చాలా రీజన్స్ ఉన్నాయి. మళ్ళీ ఇంక స్టార్ట్ చేస్తాను. సో ఫ్రీ టైంలో ఇలాగ మాట్లాడుతూ ఇంటరాక్షన్ పెంచుకుందామని నా ఉద్దేశం. సో ఇంతకుముందు ఆల్రెడీ చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం చూస్తామనండి. జస్ట్ రీచ్ అవ్వకూడదు, జస్ట్ ఏంటంటే ఇంటరాక్షన్, కమ్యూనికేషన్ వరకే. ఇది రీచ్ అయిపోవాలి, ఎక్కువ మందికి వెళ్ళాలని కాదు, ఓన్లీ ఫర్ కమ్యూనికేషన్ పర్పస్. నాకున్న థాట్ ప్రాసెస్ని కొంచెం షేర్ చేసుకుందామని. కొన్ని తప్పు చెప్తే తప్పు అని చెప్పొచ్చు మీరు, ఎనీథింగ్ ఈజ్ యాక్సెప్టెడ్. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. బై.